ఇన్నాళ్ళు ఎంతో మంది చేసిన ఏదో పనికి సాక్షిగా ఉన్నాను. మీరు అవకాశం ఇస్తే నా జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి పనికి సాక్షిగా ఉంటాను. ఓకే జరగనయ్యా, ఆ దండ ఎలాగా ఇవ్వయా, తీసుకోండి. నువ్వేసుకున్న తెచ్చావా? ఇవ్వయా. ఏంటి మేడం? ఆ రోజు అన్యాయంగా కార్తిక్ మర్డర్ కేసులో మావయ్య నిరికించి పదవిలోకి వచ్చాడు. ఈ రోజు అదే పదవి నిలబెట్టుకోవడం కోసం ఊరందరి మధ్య రేప్ అటెంప్ట్ అయిన ఒక బజార్ ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇదంతా తెలిసి మేము ఇంట్లోనే ఉండాలా? అమ్మా, అన్నయ్య అదన వచ్చారే. ఆగరా, ఒక చెడిపోయిన ఆడదాన్ని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా? ఈ ఇంటికి పరువు మర్యాదలున్నాయన్న సంగతి గుర్తుండక్కర్లా? నువ్వు ఏ వెధవ పని చేసిన ఊళ్ళో వాళ్ళు బ్రహ్మరథం పట్టినట్టు ఇంట్లో వాళ్ళు కూడా హారతలు పడతారనుకున్నావా? మీకంత మంచి బుద్ధులు లేవు. ఇంకెప్పటికీ రావని నాకు బాగా తెలుసు. నేను వచ్చింది అమ్మ ఆశీర్వాదం కోసం. కుడికాలు ముందు పెట్టరా అమ్మా. నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకెచ్చి నన్ను ఉరికంపో ఎక్కించాలని చూస్తున్న దాన్ని నా ఇంటి కోటలుగా తీసుకొస్తావా? అది ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెడితే నేను చచ్చినంత ఉంటు. అదేమిటండి? నువ్వు నోర్మై. నాన్న, మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో. ఈ అమ్మాయిని ఏ పరిస్థితిలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్ గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. నువ్వు రెండు చల్లగా అమ్మా, నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంటుంది. అనవసరంగా మా గురించి ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకు. వెళ్ళొస్తా అమ్మా. ఫైన్ సార్.
డోంట్ బ్లాక్ ద వే. జరగండి. తప్పకోండి. నీకేనా చెప్పేది? Move on. సార్ మీరేంటి ఇక్కడ? పర్సనల్ మీటింగ్ అయినా అఫీషియల్ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ఫాలో చేయాలి. ఆ తర్వాత అనవసరంగా మా డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయకండి. ఏయ్ నువ్వేంట్రా ఇంట్రాగేషన్ కి పోలీసులు రమ్మంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగావట? ఏయ్ ఎంత కొమ్ములు వచ్చిన వాడైనా సరే పోలీసులు రమ్మంటే అన్నీ మూసుకుని రావాలి. ఆఫీసర్స్ టేక్ హిమ్ టు కస్టడీ. అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన కస్టడీలోకి తీసుకోమంటున్నావు? డిఎన్కే అని రాసిన ఈ బ్రేస్లెట్ మాకు అక్కడ దొరికింది సార్. అట్టగా ఇక్కడ చూడు ఏం రాసింది. ఏరా నీకు చూపించు. ఇదిగో అమ్మా, దీని మీద కూడా డిఎంకే. చూసావుగా, ఒకటి డిఎన్కే బ్రాస్లెట్ డిఎన్కే దగ్గరే ఉంది. రెండు డిఎన్కే అని అచ్చేసిన బ్రాస్లెట్లు ఈ రూమ్ లోనే ఇద్దరి దగ్గర ఉన్నాయి. అసలు నీకు విషయం తెలుసా? డిఎన్కేకి ఎవరి మీద లవ్ ఎక్కువైనా ఇలాంటి బ్రాస్లెట్లే ప్రజెంట్ చేయడం అతనికి హాబీ. అలా కొన్ని వందల మందికి ఇచ్చాడు. అలాగే చచ్చిపోయిన ఇన్స్పెక్టర్ కూడా ఇలాంటి బ్రాస్లెట్ ప్రజెంట్ చేసి ఉండొచ్చుగా. ఆ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ ఉండొచ్చుగా. ఏంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తావా? చెయ్యబోయా చెయ్యి. సారీ హోమ్. ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాస్లెట్ పట్టుకుని బ్రెయిన్లెస్ గా వాదించుకోక. అరే రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నాలాంటి విఐపీస్ రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు. కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో. అసలు ఆయన ఎవరనుకున్నావయ్యా హోము? డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్, ఎక్స్ఎంపీ, రాజ్యసభ. సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ ని నా ముందే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? మర్యాద ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ వెధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు, దేశానికి సేవ చేసి పద్మభూషణ్ అయ్యాడు, ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు. వీడిలాంటి వెధవులు 10 మందికి లంచాలిచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలన్నీ కొనుక్కున్నాడు. అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా? ప్రజల్ని దేశాన్ని దోచుకుని మర్డర్లు మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. ఇలాంటి వెధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్. ఆర్ యు నాట్ అషేమ్డ్? కంట్రోల్ యువర్ టంగ్. గవర్నర్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? ఐ కెన్ పుట్ యు బిహైండ్ బార్స్. ఐ కెన్ షో యు. ఆఫ్టర్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్ వి నీ ఇష్టం మాట్లాడుతున్నావే. బీ కేర్ఫుల్. ఏంట్రా గవర్నరు, నువ్వేమైనా జనాలు ఎన్నుకున్న వాడివా? నువ్వు కూడా వెధవలాగా పదవిలోకి వచ్చిన వాడివేగా. స్టిక్ ఏంట్రా స్టిక్ తెగ ఊపుతున్నావు? స్టైలా ఏంటిది? కత్తి పొడి చేద్దామనే? అవును, నువ్వు గవర్నర్వా గడ్డం గీకేవాడివా? ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఓహో, 5 నిమిషాల్లో బయట పంపిస్తా. ఏంటి మైసమ్మ ఫోను? సార్ ఫోనా? అదే బాంబు పెట్టారని ఫోన్ వచ్చిందన్నావు. ఎస్ సార్. ఎక్కడ పెట్టారు? అది హాస్పిటల్లోనా? ఎస్ సార్. అటాక్ ఆన్ గవర్నర్ సార్. గవర్నర్ మీద అటాక్? ఓ గాడ్, షిఫ్ట్ ద గవర్నర్ టు ద సేఫ్టీ. 5 నిమిషాల్లో బయటికి పంపిస్తావరా? టేక్ హిమ్. ఎస్ సార్. గవర్నర్ గారు, మీరు వెళ్ళకండి. ఇదంతా డ్రామా. అయ్యో సారీ సార్. కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్ హరి మూవ్. మైసమ్మ, సార్. ఓల్డ్ మ్యాన్, బీ కేర్ఫుల్. ఎస్ సార్. ఏయ్ నీ కూతురు గుండా ఆపరేషన్ అన్నావుగా, గవర్నర్ రిలీఫ్ ఫండ్